బాక్సర్లను ఎందుకు పెంచుకుంటున్నారు? దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? జగన్ కు నిజంగా ప్రాణ భయం ఉందా? 40 మంది ప్రైవేటు సెక్యూరిటీ ఎందుకు అవసరం జగన్ కు? ఇది ఇప్పుడున్న హాట్ టాపిక్. మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు సెక్యూరిటీ బలగాలను పెంచడంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఇప్పటికే 40 మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నా ఇంకో 40 మందిని మరీ బాక్సర్లను తీసుకుంటున్నారు అనే వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎందుకంత భద్రత? అసలు నిజమేంటి? నిజమే, ఇటీవలి కాలంలో జగన్ గారి టూర్లలో అనేక సందర్భాల్లో అనుచిత ఘటనలు చోటు చేసుకున్నాయి. కాన్వాయ్ కింద పడి చనిపోతున్న ఘటనలు, అభిమానులు కాన్వాయ్ మీదెక్కి ఎక్కి డాన్సులు వేయడం, ఇలాంటి పరిణామాల తర్వాత జగన్ గారు ప్రభుత్వ సెక్యూరిటీపై అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ గారికి Z+ భద్రత అంటే దాదాపు 40 మంది పోలీసుల సిబ్బంది అందిస్తున్న భద్రత ఉంది. కానీ అది కూడా చాలదన్న భావనతో ఇప్పటికే ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీకి తోడు ఇంకో 40 మందిని తీసుకుంటున్నారు. ఇది ఎలా ఉంటుంది అంటే, రిటైర్డ్ ఆర్మీ, ప్రత్యేకంగా శిక్షణ పొందిన యువకులు, ముఖ్యంగా బాక్సింగ్, ఫిజికల్ హ్యాండింగ్ లో ఉన్న నిపుణులు. జన సందేహం లేని జగన్ గారు వెళ్ళినప్పుడు ప్రాణహాని అనే మాట వినిపిస్తున్నదనేదే లేదు. కానీ గ్రౌండ్ కంట్రోల్ పేరుతో అధిక భద్రత ఏర్పాటు చేయడం వెనుక ఉన్నది పబ్లిక్ లో భారీ స్పందన ఉందనే ప్రచారం, గ్రౌండ్ రియాలిటీని విభిన్నంగా చూపించే ప్రయత్నం, అంతేకాదు పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడం. వాస్తవానికి జగన్ కు ఎక్కువగా రావట్లేదు, ఫేక్ విజువల్ చూపిస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భద్రతపై ఓ మాజీ సీఎం అయినా జగన్ గారికి ఇచ్చే భద్రతకు గైడెన్స్ ఉన్నాయి. స్టేట్ ఇంటెలిజెన్స్, స్పెషల్ రివ్యూ కమిటీలు, వీటిని బట్టి సెక్యూరిటీ లెవెల్స్ ను నిర్ణయిస్తారు. కావాలంటే పెంచుతారు, లేకపోతే తగ్గిస్తారు. ఇది చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ గారు చెప్పే అంశం కాదు. జగన్ గారు సీఎం గా ఉన్నప్పుడు 900 మందికి పైగా సెక్యూరిటీ కల్పించుకున్నారు. ఇప్పటికీ అదే స్థాయిలో కావాలని కోరుతున్నారు. ఇప్పటికే కోర్టులో కూడా విచారణ ఇచ్చిన ప్రభుత్వం Z+ భద్రత ఇస్తున్నాం. అవసరమైనవన్నీ మానవ వనరులతో అన్ని తెలిసిందే. కానీ జగన్ గారు మాత్రం ప్రత్యేకంగా రోప్ పార్టీ కావాలని, పైలట్ వెహికల్స్, ప్రైవేట్ బాక్సర్లు కావాలని కోరుతున్నారట. ఈ వ్యవహారాన్ని చూస్తుంటే ప్రజల అభిమానం వదిలి ఇమేజ్ మేనేజ్మెంట్ కోణంలో చూస్తున్నట్లుగానే కనిపిస్తుంది. భద్రత అవసరం వాస్తవమే కావచ్చు, కానీ ఆ భద్రత అవసరాన్ని పబ్లిక్ డ్రామాగా మార్చడమే ప్రజల్లో ప్రశ్నలు రేకెత్తిస్తుంది. ఇంతలోగా 2 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ లో బాక్సర్ల ప్రైవేట్ సెక్యూరిటీ బలగం కనిపించనుంది. ఇది రాజకీయంగా ఎంత ప్రభావం చూపుతుంది? ప్రజల మద్దతు పెరుగుతుందా లేక విమర్శలు పెరుగుతాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రియలిస్టిక్ పొలిటిక్ విశ్లేషణ కోసం డార్క్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.